కేరళంలోని త్రిశూర్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో లేతపచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, వర్షంలో మెరిసే వరిచెల మధ్య ఒక చిన్న ఇల్లు నిలబడి ఉండేది. ఆ ఇంట్లో నివసించేది 10 ఏళ్ల అర్జున్ అనే బాలుడు. అర్జున్ ఒంటరివాడు. అతని తల్లిదండ్రులు రైతులు, ఎల్లప్పుడూ పొలంలో పనిలో మునిగి ఉండేవారు. అర్జున్తో మాట్లాడేందుకు వారికి సమయం తక్కువగా ఉండేది. 1 సంవత్సరం క్రితం అర్జున్కి తమ్ముడిని ఒక వ్యాధి తీసుకెళ్ళింది. ఆ దుఃఖం ఇంటిని నిశ్శబ్దంలో ముంచెత్తింది. అర్జున్ హృదయాన్ని ఒంటరితనం లోతుల్లోకి నెట్టివేసింది. పాఠశాలలో ఇతర పిల్లలు అతన్ని ఎగతాళి చేసి మాట్లాడని చెట్టు అని పిలిచేవారు. అతని ఏకైక ఆనందం ఇంటి ముందరి పెద్ద మామిడి చెట్టు నీడలో కూర్చొని పాత పుస్తకాలలో, ముఖ్యంగా జంతువుల కథలలో మునిగిపోవడం. ఒక వర్షాకాల సాయంత్రం తడిసిన మట్టివాసన గాలిలో నిండినప్పుడు అర్జున్ కోడిగూడు దగ్గర ఒక శబ్దం విన్నాడు. అతను గమనించినప్పుడు కోడిగూడు వెనుక తడిసి వణుకుతూ బురదలో మునిగిన ఒక వీధి కుక్క కూర్చొని ఉంది. కుక్క గోధుమ రంగు బొచ్చు శిథిలమై, కళ్ళు భయం, ఆకలితో నిండి ఉన్నాయి. దాని కుడి చెవిలో చిన్న గాయముంది. మెడలో పాత గుడ్డ ముక్క కట్టబడి ఉంది. ఎవరో వదిలేసిన గుర్తులా. అర్జున్ మొదట భయపడ్డాడు. వీధి కుక్కలు కరుస్తాయని విన్నాడు. కాని కుక్క అతన్ని చూసి తోక ఆడించింది. కళ్లలో ఒక విన్నపం కనిపించింది. అర్జున్ హృదయం కరిగిపోయింది. తన తమ్ముడి కళ్లలో చివరిసారిగా చూసిన ఆ దయనీయ భావం అతనికి గుర్తొచ్చింది. ఆ రాత్రి తల్లిదండ్రులు నిద్రపోయినప్పుడు అర్జున్ వంటగది నుండి ఒక చపాతీ, కొంచెం పాలు తీసుకొచ్చి కుక్కకిచ్చాడు. కుక్క ఆ ఆహారాన్ని ఆత్రంగా తిని అర్జున్ చేతిని మెల్లగా నాకింది. నీకు ఎవరూ లేరు కదూ? అర్జున్ గుసగుసలాడాడు. అతను కుక్కని కుంజు అని పిలిచాడు. ఎందుకంటే అది చిన్నది, తమ్ముడిని గుర్తు చేసేది. అలా ఒక రహస్య స్నేహం మొదలైంది. ప్రతిరోజూ పాఠశాల నుండి తిరిగి వచ్చినప్పుడు అర్జున్ కుంజుకి ఆహారం తెచ్చేవాడు. కుంజు అతని పక్కన కూర్చొని అతను పుస్తకంలోని కథలు చదివినప్పుడు శ్రద్ధగా విన్నట్టు తోక ఆడించేది. కొన్ని రోజులు అర్జున్ తమ్ముడి గురించి కుంజుతో చెప్పేవాడు. అతనికి కూడా నీవు ఇష్టమయ్యేవాడివి అని కన్నీళ్లతో చెప్పేవాడు. కుంజు అతని తలను తన ముక్కుతో తాకి అతని దుఃఖాన్ని పంచుకున్నట్టు ఉండేది. ఒకరోజు గ్రామంలోని ఒక పొరుగువాడు కుంజుని చూశాడు. ఈ వీధి కుక్క ఇక్కడ తిరగడం సరికాదు, జంతు సంరక్షణ అధికారిని పిలవాలి అని అర్జున్ తండ్రితో చెప్పాడు. అర్జున్ అది విని భయపడ్డాడు. కుంజుని వారు తీసుకెళ్తే అతను మళ్లీ ఒంటరివాడవుతాడు. అతని హృదయం బద్దలైంది. తమ్ముడిని కోల్పోయిన ఆ రోజు గుర్తొచ్చింది. నిన్ను నేను వదలను కుంజు అని అతను స్వయంగా ప్రతిజ్ఞ చేశాడు. ఆ రాత్రి అర్జున్ ఒక చిన్న సంచిలో ఆహారం, నీరు, తమ్ముడి పాత బొమ్మను తీసుకుని కుంజుని పిలిచి గ్రామం అంచుల్లోని చెట్ల మధ్య ఉన్న ఒక చిన్న అడవిలోకి పరిగెత్తాడు. అడవిలో వర్షాకాలంలో గడ్డి, ఆకులు తడిసి ఉన్నాయి. కొబ్బరి ఆకులు గాలిలో ఊగాయి. కీచురాగాల స్వరాలు నిండాయి. అర్జున్ కుంజుతో, నిన్ను ఎవరూ పట్టుకోలేరు, నేను నిన్ను కాపాడతాను అన్నాడు. కుంజు అతని పక్కనే నడిచింది. దాని కళ్లలో విశ్వాసం మెరిసింది. వారు ఒక పాత రాతి గుడి దగ్గర పెద్ద చెట్టు నీడలో ఉన్నారు. అక్కడ అర్జున్ కుంజుకి తమ్ముడి బొమ్మ, ఒక చిన్న గుడ్డబంతి చూపించాడు. ఇది అతనికి ఇష్టమైనది అని అతను ఏడ్చాడు. కుంజు బంతిని వాసన చూసి మెల్లగా తాకింది. అర్జున్ బాధను అర్థం చేసుకున్నట్టు. మరుసటి రోజు అధికారి, గ్రామస్తులు కుంజుని వెతకడానికి అడవిలోకి వచ్చారు. అర్జున్ తండ్రి వారితో ఉన్నాడు. అర్జున్ ఎక్కడా అని ఆందోళనగా అడిగాడు. అర్జున్ భయపడ్డాడు. కాని కుంజు తెలివిగా ఉంది. అది అర్జున్ చేతిని మెల్లగా కరిచి ఒక ఇరుకు మార్గంలో పరిగెత్తింది. వారు ఒక చిన్న కొండపైన ఆకులతో కప్పబడిన గుహలో దాక్కున్నారు. గుహలో అర్జున్ కుంజుని కౌగిలించుకున్నాడు. నిన్ను నేను వదలను, నీవు నా ఏకైక స్నేహితుడివి అని ఏడ్చాడు. కుంజు అతని ముఖాన్ని నాకి అతని భయాన్ని తగ్గించింది. అక్కడ అర్జున్ తన గొప్ప బాధను కుంజుతో పంచుకున్నాడు. తమ్ముడు వెళ్ళినప్పుడు నేను ఒంటరినయ్యాను. తల్లిదండ్రులకు నేను అవసరం లేదు. కాని నిన్ను చూసినప్పుడు నాకు మళ్లీ కుటుంబం ఉన్నట్టు అనిపించింది. కుంజు అతని తలను తన శరీరంపై ఆనించి నిశ్శబ్ద వాగ్దానమిచ్చింది. రోజులు గడిచాయి. అర్జున్ కుంజుకి ఆహారం కోసం అడవిలో తిరిగాడు. ఒకరోజు అతను ఒక నది ఒడ్డున చేరాడు. వర్షాకాలంలో
బలమైన ప్రవాహం నదిని ప్రమాదకరంగా మార్చింది. అర్జున్ ఒక పాత చెక్క సేతు మీద దాటడానికి ప్రయత్నించాడు, కాని కాలుజారి నదిలో పడ్డాడు. ప్రవాహం అతన్ని లాగుకెళ్ళింది. కుంజు అర్జున్ కేక వేశాడు, కాని నీరు అతని శబ్దాన్ని ముంచెత్తింది. కుంజు నది ఒడ్డున పరిగెత్తి అర్జున్ శబ్దాన్ని అనుసరించింది. ఒక పెద్ద రాయి వద్ద అర్జున్ పట్టుకుని ఉన్నాడు, కాని అతని చేతులు అలసిపోయాయి. కుంజు ధైర్యంగా నదిలోకి దూకి అర్జున్ చొక్కాను పళ్లతో పట్టుకుని అతన్ని ఒడ్డుకి లాగింది. చలితో వణుకుతూ అర్జున్ కుంజుని కౌగిలించుకున్నాడు. నీవు నా ప్రాణం కాపాడావు కుంజు, నిన్ను నేనెప్పటికీ వదలను అని ఏడ్చాడు. ఈ సంఘటన గ్రామస్తులకు తెలిసింది. అర్జున్ తల్లిదండ్రులు అడవిలో అతన్ని వెతుకుతూ వచ్చారు. అర్జున్ని చూసినప్పుడు వారు ఏడ్చి అతన్ని కౌగిలించుకున్నారు. నిన్ను మేము ఎప్పుడూ వదిలేయలేదు కొడుకు, మా దుఃఖం నిన్ను బాధపెట్టింది, క్షమించు అని తల్లి చెప్పింది. కుంజు కథ విన్నప్పుడు వారికి దానిపై ప్రేమ కలిగింది. తండ్రి కుంజు తలను తడమాడి, నీవు మా కొడుకును కాపాడావు, నీకు ఇక్కడ ఎప్పుడూ స్థానం ఉంది అన్నాడు. గ్రామస్తులు కుంజుని పట్టుకోవడానికి ప్రయత్నాలను వదిలేశారు. ఒకరోజు అర్జున్ కుంజు మెడలోని గుడ్డ ముక్కను తీసినప్పుడు అందులో రాజు అని రాసి ఉంది. అతను అర్థం చేసుకున్నాడు, కుంజుకి కూడా ఒక కథ ఉంది, బహుశా అది కూడా ఎవరినో కోల్పోయినది. కుంజు అర్జున్ ఇంటిలో ఒక సభ్యుడైంది. అర్జున్ తన ధైర్యాన్ని కనుగొని పాఠశాలలో స్నేహితులను సంపాదించాడు. కొన్ని రోజులు అతను కుంజుతో కలిసి మామిడి చెట్టు నీడలో కూర్చొని తమ్ముడి బొమ్మను చేతిలో పట్టుకుని అతనికి కూడా నీవు ఇష్టమయ్యేవాడివి కుంజు అని చెప్పేవాడు. కుంజుతోక ఆడించి అతని పక్కన చేరి పడుకునేది. వారి హృదయాలు ఒకే లయలో కొట్టుకునేవి.